న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రామచంద్రపురం నియోజకవర్గంలో హార్ట్ స్ట్రోక్ మరణాలు తగ్గించేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఆరోగ్యమే మహాభాగ్యం పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి సుభాష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ హెల్దీ హార్ట్ మిషన్ ద్వారా హార్ట్ అటాక్లు నియంత్రించేందుకు కృషి చేస్తున్నామని, హార్ట్ అటాక్, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నామమాత్రపు రుసుముతో చేస్తామని మంత్రి సుభాష్ వెల్లడించారు. దీనికోసం సిఎస్ఆర్ నిధుల ద్వారా వైద్య సేవలకు ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. చాలా మంది 100% మరణాలు హార్ట్ స్ట్రోక్ వల్లే వస్తూ ఉన్నాయి. ఇదే కాదు, కరోనా వచ్చిన తర్వాత 20% హార్ట్ స్ట్రోక్లు పెరగడం జరిగినాయి. దీని మీద మేము గడిచిన 2 నెలల నుంచి కూడా కేవీఆర్ హాస్పిటల్స్ డాక్టర్ గారు సతీష్ గారితో సంప్రదించి మనం ఏం చేయగలం, ఈ ఆగాలనే ఈ హార్ట్ స్ట్రోక్లని ఆగాలి అంటే మనం ఏం చేయగలని ఆయన సంప్రదించిన తర్వాత ఆయన సూచనల మేరకు సుమారు మగవాళ్ళు ఎక్కువ శాతం ఈ హార్ట్ స్ట్రోక్లకి బలవుతూ ఉన్నారు. దాన్ని నియంత్రించే ఆలోచనతో మేము సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ 2DECO కానీ, థ్రెడ్మిల్ కానీ, ఈసీజీ మిషన్లు కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి తీసుకుని వచ్చి డాక్టర్ గారు వివరిస్తారు. ఒక్కసారి ఆ టెస్టులు చేయించుకుని ట్యాబ్లెట్స్ కూడా, వైద్యం కూడా ఉచితంగా సతీష్ గారు అందజేస్తారు. అవి తీసుకున్న తర్వాత నుంచి కూడా మీ రామచంద్రపురం నియోజకవర్గంలో స్ట్రోక్ రాకుండా చూసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సతీష్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఆడవాళ్ళలో కూడా గడిచిన సంవత్సరం క్రితం ఇప్పుడు క్యాన్సర్, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్లు ఆడవాళ్ళని చుట్టుముడతా ఉన్నాయి. మరి అది ఆ క్యాన్సర్ ఒకసారిగా రావడంతో 5-6 నెలల్లో మృత్యువాత పడతా ఉన్నారు. కాబట్టి అవి కూడా ఆ స్క్రీనింగ్ టెస్ట్లకి అవి కూడా పూర్తిగా మేము దానికి సంబంధించిన పరికరాలని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తీసుకురావటం, మరి ఉచితంగా పేదలకి అలాగే రామచంద్రపురం నియోజకవర్గాలకి ఈ టెస్ట్లని చేయించి ఆ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆపే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. రాబోయే నెల రోజుల్లో సుమారు ఒక సెంటర్ ఆఫీస్ అనేది పెట్టి నిరంతరం ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి సుమారు 10 నుంచి 15 వేలు అయ్యే ఈ టెస్టులు అన్నిటినీ కూడా నిమిత్త మాత్రంగా 200 రూపాయలతో వాళ్ళకి పూర్తి టెస్టులన్నీ చేయించే విధంగా, అలాగే ఈ బ్రెయిన్ స్ట్రోక్లు, పెరాలసిస్ స్ట్రోక్లు కూడా రావడం జరుగుతుంది. దాని నిమిత్తం సిటీ స్కాన్ని తీసుకురావటం, పూర్తి టెస్టులన్నీ చేసి వాళ్ళకి మందులు ఉచితంగా ఇచ్చి వాళ్ళు పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా. అందులో భాగంగా మరి సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సతీష్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సతీష్ కోట, ఎండి జనరల్ మెడిసిన్. మన భారతదేశంలో ప్రపంచంలో కల్లా డయాబెటీస్ అనేది భారతదేశంలో ఎక్కువ కేసులు ఉంటాయండి. అదే రకంగా హార్ట్ స్ట్రోక్స్ కూడా. కానీ ఇందులో ఏంటంటే ప్రతి 100 మందిలో 20 మందికి వైద్యం జరుగుతుంది, మిగిలిన 80 మందికి వైద్యం జరగట్లేదు. దానికి మొదటి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే ఏంటంటే ఇప్పుడు ఛాతి నొప్పి వస్తే 100లో 90% గ్యాస్ నొప్పి అనుకుంటారు తప్ప గుండె నొప్పి గురించి ఆలోచించే ఇది లేదు.